హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్ అండి, చేసేద్దాం రండి. గోంగూర ఉందండి, కొంచెం గోంగూర కోసేద్దాము. ఎండలకి ఎండిపోతున్నాయి, చాలా బాగాలేదు, కానీ కొంచెం ఫ్రెష్గానే అనిపిస్తూ ఉండి కోస్తున్నాను. ముందుగా గోంగూర కట్ చేసుకుందాము. అక్కడ ఒక చెట్టు అక్కడ చెట్టు వేసుకున్నాం, వస్తూ ఉంది. కట్ చేస్తూ ఉంటే ఆకుకు వస్తూ ఉన్నాయి. అంతేనండి, అంత గోంగూర వచ్చింది. పువ్వులు చాలా బాగున్నాయి కదా. రంగురంగుల పువ్వులు కనిపిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ షీట్స్ కోసం దాచిపెడుతున్నాను. అక్కడ కూడా ఒక గోంగూర చెట్టు ఉంది, అది కూడా కోసేద్దాము. అది ఫ్రెష్గా ఉంది చెట్టు. చామంతి పూలు. ఇప్పుడు చింత చిగురు ఉందండి, కొద్దిగా పప్పులోకి వస్తుందని కోసేస్తున్నా, ముదిరిపోతాయని. మళ్ళీ లేత ఆకు కోస్తున్నాను. చింత చిగురు పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టము. అక్కడ ఒక ముల్లంగి ఉందండి, పొట్టిగా వచ్చింది. పొట్టి ముల్లంగి, చిన్నదిగా, చాలా హెల్తీగా ఉంది. అయినా కూడా అక్కడ ఒక దోసకాయ ఉందండి, దోసకాయ కూడా కట్ చేద్దాము. పెద్ద దోసకాయ. అంతేనండి ఇవాళ హార్వెస్ట్. పువ్వులు, అన్ని పువ్వులు వచ్చాయి. వంకాయలు, ఒక ప్లేట్ నిండుగా వంకాయలు వచ్చాయి. చింత చిగురు కూడా ఒక ప్లేట్ నిండుగా వచ్చింది. గోంగూర, ఒక ముల్లంగి, పొట్టి ముల్లంగి, ఒక పెద్ద దోసకాయ అండి, ట్రే నిండుగా గోంగూర. అంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. కరివేపాకు కూడా కోసాను కర్రీస్కి కావాలని. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.